హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఖాళీ లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో అయితే చూపిస్తా. అండ్ గైస్, ప్రీవియస్లీ కూడా ఒక వీడియో చేసిన. సో అందులో చాలా మందికి ఇంటర్నెట్ ఇష్యూస్ అట్లా వచ్చినాయి అని చెప్తున్నారు. సో ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా చూపిస్తా, స్టెప్ బై స్టెప్. అండ్ ఏం రాని పోరానికి కూడా ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలో ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో అంత క్లియర్గా చెప్తా. రైట్, స్టార్ట్ చేసేద్దామా మరి. సో గైస్, ఇక్కడ చూస్తే ఇది కొత్త ల్యాప్టాప్. సో ఇది విండోస్ 11 అండ్ నేను చూపించబోయే ప్రాసెస్ విండోస్ 11, 10, 7లో కూడా వర్కౌట్ అవుతుంది. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసి మనం 3 థింగ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి torrents. సో మీరు జనరల్గా సెర్చ్లోకి వెళ్ళిపోయి torrents కొడితే ఇట్లా వస్తుంది సెర్చ్ రిజల్ట్స్. అలా ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక చాలా మంది ఇక్కడ torrentలా ఫ్రీ డౌన్లోడ్ ఇది కొడతారు వెబ్ది, బట్ అది కాదు మనకు కావాల్సింది. torrent క్లాసిక్ కావాలి మనకి. సో రైట్, ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ కొట్టేసేయండి. సో కొట్టంగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో సేవ్ కొట్టేసేయండి. ఇక్కడ సేవ్ కొట్టంగానే మనకి అదైతే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేయాలి మనం. సో దాని మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్. సో క్లిక్ చేయగానే మీకు ఎస్ ఆర్ నో అని ఒక పాపప్ వస్తుంది. సో ఎస్ కొట్టేసేయండి. ఎస్ కొట్టగానే మీకు ఇలా ఒకటి ఓపెన్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి, ఐ అగ్రీ కొట్టండి. తర్వాత ఇక్కడ ఇట్లా ఏదన్నా ఒకటి వస్తుంది యాంటీవైరస్, దాన్ని డిక్లైన్ చేసేయండి, మనకు అవసరం లేదు. సో ఇక్కడ 3 టిక్కులు పెట్టేసి నెక్స్ట్ కొట్టేసి మళ్ళీ ఇవన్నీ టిక్స్ పెట్టేసి నెక్స్ట్ కొట్టండి. రైట్, సో అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది మనకి. సో పెద్ద టైం కూడా పట్టదు, అయిపోయింది మనకి ఇక్కడ. సో ఇక్కడ లాంచ్ ఉంది కదా, తీసేసి ఫినిష్ కొట్టేసేయండి. సో రైట్, మనకి torrent అయితే ఇక్కడ వచ్చేసింది చూడండి. సో torrent అయితే అయిపోయింది మనకి. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేయాల్సింది విర్చువల్బాక్స్. సో దాన్ని మీరు విర్చువల్బాక్స్ డౌన్లోడ్ అని కొట్టేసారనుకో. సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. అందులో ఓపెన్ చేసినాక ఇక్కడ విర్చువల్బాక్స్ విండోస్ హోస్ట్ అని ఉంది చూడండి. సో మీరు మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్ తీసుకోవచ్చు, లైనక్స్ అయితే లైనక్స్ తీసుకోవచ్చు. కానీ మనది విండోస్ కాబట్టి విండోస్ ఓపెన్ చేస్తున్నాం. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఎక్కడ సేవ్ చేయాలని. సో ఇక్కడ సేవ్ కొట్టేసాం అనుకో, డౌన్లోడ్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో ఇది ఒక 106 MB ఉంటుంది. సో ఇంటర్నెట్ అయితే పెట్టుకోండి జర అన్నిటికీ. సో వైఫై ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది ఇక్కడ. సో మనం దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి, ఎస్ ఆర్ నో వస్తుంది, ఎస్ కొట్టండి. ఎస్ కొట్టినాక ఇట్లా ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ వచ్చేసి మనకి ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఎర్రర్ వచ్చింది, ఒరాకిల్ VM విర్చువల్బాక్స్ నీడ్స్ ద మైక్రోసాఫ్ట్ విజువల్ C++ 2019 రీడిస్ట్రిబ్యూషన్ అంట. సో అది ఇన్స్టాల్ చేయడానికి మనకి మైక్రోసాఫ్ట్ విజువల్ అయితే కావాలి. రైట్, సో ఇది ఫినిష్ కొట్టేసి ఎర్రర్ అయితే వచ్చింది. సో మనం అదైతే ఇన్స్టాల్ చేయాలి ఇప్పుడు. సో మనకి మైక్రోసాఫ్ట్ విజువల్ సి. సో ఈ లింక్ మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడి నుంచి వెళ్ళి కొట్టేసి కిందికి స్క్రోల్ చేశారనుకో, ఇక్కడ 3 లింక్స్ కనిపిస్తాయి మనకి. సో ఇందులో మీరు 64-bit అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అది. సో డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మనకి. సో 24 MB ఉంది అది. రైట్, సో వన్స్ డౌన్లోడ్ అయిపోయినాక మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, ఐ అగ్రీ కొట్టేసి ఇన్స్టాల్ కొట్టండి. సో ఎస్ కొట్టేసేయండి. సో సెటప్ అయితే సక్సెస్ఫుల్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనది ఏదైతే ఇన్స్టాలర్ ఉందో విర్చువల్బాక్స్, సో మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. ఎస్ ఆర్ నో వస్తుంది, ఎస్ కొట్టండి. సో ఇది మినిమైజ్ చేస్తాం. రైట్, సో ఇక్కడ ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ వచ్చేస్తుంది చూడండి. తర్వాత డైరెక్ట్ ఎర్రర్ లేకుండా మనకి ఇది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ మీరు ఏంటంటే లొకేషన్ సెట్ చేసుకోవచ్చు. మీకు SSD HDD ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ లొకేషన్ వచ్చేసి నేను డేటా వాల్యూమ్ Dలో పెడుతున్నా. సో Dలో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి విర్చువల్బాక్స్ అని పెట్టేసి ఓకే పెడదాం. సో ఇక్కడ Dలో విర్చువల్బాక్స్లో స్టోర్ అవుతుంది అన్నట్టు ఇది. సో నెక్స్ట్ కొట్టేసి ఎస్ కొట్టేసాను, మళ్ళీ ఎస్ కొట్టేయండి, ఇన్స్టాల్ కొట్టేసాను.
కొట్టగానే ఆటోమేటిక్గా విర్చువల్ బాక్స్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది ఇక్కడ. సో వీడియో కొంచెం లెంతీ అవుతుంది, ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కాబట్టి. ఏం ఎర్రర్స్ ఉన్నా ఈ వీడియోలోనే సాల్వ్ చేస్తున్నా, సో దట్ మళ్ళీ మీకు ఏం డౌట్స్ రాకుండా, నన్ను రీచ్ కాకుండా మీరంతలో మీరు వర్క్ అయిపోయేటట్టు. సో ఈ టిక్ బాక్స్ తీసేసి ఫినిష్ కొట్టండి. సో అవి ఏం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, రైట్. సో నెక్స్ట్ మనకి మెయిన్ ఫైల్ ఖాళీ లినక్స్. సో ఖాళీ లినక్స్ అని కొట్టేసి డౌన్లోడ్ కొట్టేసాను. సో ఇక్కడ ఫస్ట్ లింక్. సో మీరేం టెన్షన్ పడకండి, వీటి లింక్స్ అన్ని మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు. సో లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది, ఇన్స్టాలర్ ఇమేజ్, విర్చువల్ ఇమేజ్ అని. ఇక్కడ విర్చువల్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఇందులో మనం విర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టారెంట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే బ్రేవ్ బ్రౌజర్లో కాబట్టి ఇట్లా వచ్చింది. వేరే దాంట్లో అయితే చూపిస్తా, ఇక్కడ సేవ్ టారెంట్ ఫైల్ కొట్టండి. సో ఇలా డైరెక్ట్గా సేవ్ ఆప్షన్ వస్తుంది మీకు. సేవ్ కొట్టేసేయండి దాన్ని. సేవ్ కొట్టగానే మనకి ఇట్లా టారెంట్ ఫైల్ ఒకటి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయాక దీని మీద క్లిక్ చేసారనుకో మనకి ఆటోమేటిక్గా టారెంట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇట్లా. సో దీన్ని మినిమైజ్ చేసేయండి. సో ఇలా టారెంట్ ఓపెన్ అయిపోతుంది. మనకి ఖాళీనెక్స్ ఫైల్ సైజ్ వచ్చేసి 2.79 GB ఉంది, రైట్. సో ఇక్కడ డౌన్లోడ్స్ ఎక్కడ చేయాలి అని అడుగుతుంది, మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఒక పర్టికులర్ ఫోల్డర్లో పెడతా. ఓకే, సో పెట్టేసి ఓకే కొట్టేస్తున్నా. సో ఓకే కొట్టగానే మనకి మన ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇట్లా పాపప్స్ వస్తాయి కొన్ని, అవి క్లోజ్ చేసేయండి. సో అది క్లోజ్ చేసినాక మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇది డౌన్లోడ్ అయిపోయే లోపల నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ మనకి ఉంది కదా, రైట్. సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఇమేజెస్ ఫైల్ ఉంటాయి. ఒకటేమో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. సో వీటిలో ఏంటంటే మనకి ఓన్లీ 50 GB స్పేస్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో, బిగినర్స్, హ్యాకింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళు విర్చువల్ మిషన్ ఇమేజ్ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ ఏముండదు, ఓఎస్ది డైరెక్ట్గా మనకి రన్ అయిపోతుంది అనమాట. అదే వచ్చేసి ఇక్కడ ఇన్స్టాలర్ ఇమేజెస్ ఉన్నాయి కదా. సో ఇవి ఏంటంటే మనం విండోస్ వేసేటప్పుడు మాన్యువల్గా అన్నీ సెట్ చేసుకుంటాం కదా, సెట్టింగ్స్ కానీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా నెక్స్ట్ క్లిక్ చేసి. సో అట్లా మనము విర్చువల్ మిషన్లో ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. మనం స్పెసిఫిక్ సైజ్ ఇస్తాం, దానికి అన్నీ ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. సో అది ఇన్స్టాలర్ ఇమేజెస్. వేరే విర్చువల్ ఇమేజెస్లో ఏంటంటే అన్ని ఎవరైతే క్రియేటర్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ఇన్ని సెట్టింగ్స్ అన్ని పెడతారు. సో ఆ సెట్టింగ్స్ మనకి ప్రీ బిల్డ్ అయ్యి వచ్చేసి ఉంటాయి అన్నట్టు. సో అది డిఫరెన్స్. మీరు ఎవరైతే స్పేస్ ఎక్కువ కావాలి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇన్స్టాలర్ ఇమేజెస్ అయితే యూజ్ చేయండి. మనం కొత్త వాళ్ళకి నేర్పిద్దాం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు విర్చువల్ మిషన్స్ వాడండి, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, WinRAR అని ఉంటుంది. సో WinRAR అని కొట్టండి సెర్చ్లో. సో ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేయండి, WinRAR మెయింటెనెన్స్ అన్నది కదా. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ WinRAR అని ఉంది కదా ఆప్షన్, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక స్క్రోల్ చేసి డౌన్లోడ్ WinRAR అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ పేజ్ వచ్చినాక మీరు ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ కాకపోతే క్లిక్ హియర్ కొట్టేసారు. సో క్లిక్ హియర్ కొట్టాక మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఉంది కదా, సేవ్ కొట్టేసారు. సో మనకి ఇది కొంచెం సేపు పడుతుంది, 3.4 MB కానీ దీని నుంచి మనకు వచ్చే అప్లోడ్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. సో దాంతో కొంచెం టైం పడుతుంది డౌన్లోడ్ దానికి. సో ఈ లోపల మన లైనక్స్ మిషన్ కూడా ఇన్స్టాల్ అవుతా ఉంది చూడండి. సో వన్స్ మనకి ఇది WinRAR అయిపోయాక దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే పాపప్ వస్తుంది, ఎస్ఆర్నో అని. ఎస్ కొట్టేసేయండి. ఎస్ కొట్టినాక ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఎక్కడ సేవ్ చేయాలి అని. సో నేను ఇక్కడ హార్డ్ డిస్క్లో సేవ్ చేస్తున్నా డేటా డి. సో ఒక్క నిమిషం. సో మేక్ ఏ న్యూ ఫోల్డర్, దానికి WinRAR అని పెడదాం పేరు పెట్టేసి ఓకే కూడా. సో డీలా WinRAR, తర్వాత ఇన్స్టాల్ కొట్టేసాడు, రైట్. సో ఇక్కడ మనకి చాలా ఫైల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. సో అన్నిటి మీద క్లిక్ చేసి ఓకే కొట్టేసాను. సో ఇట్లా వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అని డన్ కొట్టేసాను ఇక్కడ. సో మనకి WinRAR అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో దీన్ని క్లోజ్ చేసేయండి, రైట్. సో మనకి లాస్ట్ ఫైల్ ఇది ఒక ఖాళీనెక్స్ ఒకటి డౌన్లోడ్ కావాలి. సో డౌన్లోడ్ అయ్యేదాకా వీడియో స్కిప్ చేస్తున్నా. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయాక మనకి ఇక్కడ సీడింగ్ అని వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి అన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినాం. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి.
సో డబుల్ క్లిక్ చేయగానే మనకి ఆ ఫోల్డర్ లొకేషన్ అయితే తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన కాలినెక్స్ ఫైల్. సో మీరు దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది. దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయగానే ఇట్లా ఒక ఫోల్డర్ వస్తుంది. సో ఈ ఫోల్డర్ లోపల మనకి 2 ఫైల్స్ ఉంటాయి. సో దీని బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ 2 అని ఉంది కదా, సో అది కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇది ఇట్లా మనని ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. సో మీకు కావాల్సిన లొకేషన్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డేటా డీలో సేవ్ చేస్తున్నా. ఓకే కొట్టేసి సో డేటా డీలో ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో వన్స్ ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయాక మన కాలినెక్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీని ఎక్స్ట్రాక్షన్ టైమ్ మీ సిస్టమ్ మీద ఉంటుంది, డిపెండ్స్. సో మీ సిస్టమ్ కొంచెం ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఈ సిస్టమ్ కొంచెం స్లో ఉంది కాబట్టి స్లో అవుతుంది. సో వన్స్ ఎక్స్ట్రాక్షన్ అయిపోయాక సో మనం ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేసినామో దాని లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ నేను డేటా డీలో ఎక్స్ట్రాక్ట్ చేసిన కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. సో వెళ్ళినాక ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి కదా, సో ఇందులో బ్లూ కలర్ ఫైల్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో బ్లూ కలర్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి విర్చువల్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ. సో ఇట్లా విర్చువల్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో జూమ్ ఇన్ చేస్తున్నా దీన్ని. రైట్. సో ఇక్కడ విర్చువల్ బాక్స్ ఓపెన్ అయిపోయాక మనకి ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది కాలినెక్స్. సో ఇన్స్టాలేషన్ అంటే ఏముండదు ఇక్కడ, రైట్. ఆల్రెడీ ప్రీ బిల్డ్ కాబట్టి వచ్చేసింది మనకి. సో ఇక్కడ మనం కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అయితే పెట్టుకోవాలి. సో దానికి మనకి ఇక్కడ సిస్టమ్కి వెళ్ళిపోండి. సో మినిమం 2 GB ర్యామ్ అయితే ఇవ్వండి, రైట్. సో ప్రాసెసర్ వచ్చేసరికి 2 cores అయితే ఇవ్వండి. మీరు కావాలంటే ఎక్కువ ఇవ్వచ్చు, బట్ నేను 2 రికమెండ్ చేస్తాను. సో 2 అయితే మినిమం. సో డిస్ప్లేకి వచ్చిన తర్వాత ఇక్కడ 200%. సో ఎనేబుల్ 3D యాక్సిలరేషన్ చేయండి, రైట్. స్టోరేజ్ అట్లనే ఉంచండి. నెట్వర్క్ వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్డ్ అడాప్టర్ పెట్టండి. సో పెట్టేసి అడ్వాన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అలో ఆల్ కొట్టేసేయండి. సో అలో ఆల్ కొట్టేసి మిగతా అన్ని ఎట్లున్నాయో అట్లనే పెట్టేసి ఓకే కొట్టండి, రైట్. సో వన్స్ ఆ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ స్టార్ట్ కొట్టేసేయండి. సో స్టార్ట్ కొట్టగానే మన కాలినెక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ ఎంటర్ కొట్టేసేయండి. సో స్టార్టింగ్ ఫస్ట్ టైం లోడింగ్ ఓపెన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, రైట్. సో ఇలా వచ్చేస్తుంది. సో యూజర్ నేమ్ వచ్చేసి ఖాళీ, పాస్వర్డ్ కూడా సేమ్ ఖాళీ అనే కొట్టేసి ఎంటర్ కొట్టండి. సో మనకి ఇలా వచ్చేస్తుంది. దీన్ని జూమ్ ఇన్ చేద్దాం. సో స్క్రీన్ అనేది కొంచెం అటు ఇటు ఉంది కదా మనకి. సో స్క్రీన్ సెట్ చేసుకోనికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇక్కడ చూడండి. సో మౌస్ చెక్ చేయండి ఇక్కడ. సో స్క్రీన్ లాగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ విర్చువల్ స్క్రీన్ వచ్చేసి స్కేల్ 200% ఉంటుంది. సో దీన్ని 100% చేయండి ఫస్ట్. సో 100% చేయగానే ఇట్లా చిన్నగా అయిపోతుంది. చిన్నగా అయిపోయాక మళ్ళీ ఆడికి వెళ్ళిపోయి రైట్ క్లిక్ వచ్చేసి ఆటో రీసైజ్ గెస్ట్ డిస్ప్లే అని కొట్టేసేయండి. సో అట్లా కొట్టగానే మనకి నార్మల్ అయిపోతుంది స్క్రీన్ అయితే, రైట్. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి మనం. సో దానికి మన టర్మినల్ ఓపెన్ చేసేయండి. సో టర్మినల్ ఓపెన్ చేసేసి దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. సో IF కాన్ఫిగ్ అని కొడదాం ఫస్ట్ అయితే. ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ కొడతా IF కాన్ఫిగ్ అని. సో కొట్టంగానే ఇట్లా ఇథర్నెట్ 0 వచ్చేసి మనకి IP అడ్రస్ అయితే వస్తుంది, రైట్. సో ఇది మన నెట్వర్క్ రేంజ్లో ఉంటుంది అండ్ ఒక లోకల్ IP అడ్రస్ అయితే వస్తుంది. సో అది వచ్చినాక మనకి బేసిక్ 2 కమాండ్స్ ఉంటాయి. సో వచ్చేసి sudo apt అప్డేట్ ఫస్ట్ కమాండ్. సో కొట్టేసి ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టగానే ఇట్లా పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి KALI. సో ఇక్కడ మీరు టైప్ చేసినాక కనిపించదు ఆడ, సో బట్ ఆడ ప్రింట్ అవుతుంది అది. సో KALI కొట్టేసి ఎంటర్ కొట్టేసేయండి. సో ఎంటర్ కొట్టగానే మనకి ఆటోమేటిక్గా సో జనరల్గా ఇక్కడ ఒక ఎర్రర్ అయితే వచ్చింది చూడండి. సో రిలీజ్ ఫైల్ ఫర్ ఖాళీ ఈజ్ నాట్ వ్యాలిడ్ అండి. సో ఇదేంటి అంటే మనకి ఇప్పుడే ఇన్స్టాల్ చేసినాం కదా, సో ఇది వ్యాలిడ్ కానీ ఒక 10 minutes పడుతుంది అని, రైట్. సో ఇది ఖాళీ సర్వర్తోని కనెక్ట్ అయ్యి మనకి అప్డేట్స్ రానికి ఒక 10 minutes అయితే పడుతుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి.
సో ఒక 10 minutes వీడియో అయితే స్కిప్ చేస్తాను నేను. సో ఇంకా 4 minutes ఉంది. సో ఇంకో 41 seconds. సో వన్స్ ఆ టైం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే అప్డేట్స్ అనేవి క్లియర్గా అవుతాయి చూడండి. సో వన్స్ ఇది అయిపోయింది, నెక్స్ట్ కమాండ్ క్లియర్ చేసేసినాం. సో నెక్స్ట్ కమాండ్ ఏంటంటే sudo apt upgrade. సో ఇది కొట్టంగానే ఇట్లా YRN లైక్ ఇట్లా వస్తుంది. Y కొట్టేసేయండి, Y అంటే S అని అర్థం, కొట్టేసి ఎంటర్ కొట్టండి. సో ఇది ఒక 502 MB ఉంటుంది. సో చాలా టైం పడుతుంది. సో ఇది అన్నట్టు ప్రాసెస్. ఇదంతా అయిపోయినాక మన కాలినెక్స్ సిస్టమ్ అయితే రెడీ ఉంటుంది. సో దీంట్లో మనం నార్మల్గా నేను మన వీడియోలో చూపించినట్టు ఏమన్నా చేయొచ్చు, రైట్. సో ఇక్కడికి వీడియో ఆపేస్తున్నాను నేను. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ పింగ్ చేయండి, ఆర్ ఎల్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో కూడా పెట్టవచ్చు స్క్రీన్ షాట్స్తోని. సో ఎట్లాంటి ఎర్రర్స్ ఉన్నా మ్యాక్సిమం మీకు ఎలాంటి ఎర్రర్స్ రావు సేమ్ వీడియో ఫాలో అయితే, రైట్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.